ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం చదువుదాం. Blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ, according as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనం చదువుకుందాం తెలుగులో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలెనని జగత్తు పునాదు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనేను. సో ఈ 3-14-15 వచనాల వరకు ఆత్మీయ ఆశీర్వాదములు క్రీస్తునందు మనకి ఉంచబడి ఉన్నవి అని పౌలు మనకి నేర్పిస్తున్నాడు. ఆ ఆత్మీయ ఆశీర్వాదములలో 8 ఆశీర్వాదములు ఉన్నాయి. మొదటి 2 తండ్రి వలన, తర్వాత 4 కుమారుడు వలన, దాని తర్వాత 2 పరిశుద్ధాత్ముని వలన చేయబడుచున్నాయి. ఇవి తండ్రి చేసినను, కుమారుడు చేసినను, పరిశుద్ధాత్ముని వలన చేయబడినను, ఇవన్నీ పరలోకమందున్న క్రీస్తు బట్టే, క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడుతున్నాయి. పరలోకమందు క్రీస్తు వెళ్ళి మీకు అది క్షేమము, మీకు అది లాభదాయకము అని శిష్యులకు అంటాడు. సో క్రీస్తు పరలోకంలో ఉండి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉండడం వలన ఈ 8 ఆశీర్వాదములు మనకి అనుగ్రహించబడుతున్నాయి. క్రీస్తు వలన ఇవి అనుగ్రహించబడుతున్నాయి. క్రీస్తు ద్వారా ఇవి మనం పొందగలుగుచున్నాము. ఆ ఆశీర్వాదములలో మొదటి 2 ఆశీర్వాదములు తండ్రి వలన వస్తున్నాయి. అనగా తండ్రి చేయవలసిన పనులు, తండ్రిగా ఆయన ఇవ్వవలసిన ఆశీర్వాదములు క్రీస్తు వలన మనకు లభించును. తర్వాత 4 క్రీస్తే చేయవలసి ఉన్నది. సో క్రీస్తు చేసిన ఆ కార్యములు క్రీస్తు వలనే మనకు అనుగ్రహించబడుతున్నాయి. ఆఖరి 2 పరిశుద్ధాత్ముని వలన చేయవలసి ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్ముడు చేసిన ఆ 2 కార్యములు, ఆ 2 ఆశీర్వాదములు మరలా క్రీస్తు వలన మనకు అనుగ్రహించబడుతున్నాయి. గత వారమే మనము ఏర్పాటు గురించి, ఎన్నిక, ఆయన ఎంపికై ఉన్నాము, ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. హీ హెస్ చోజన్ అస్, ఆయన ఎన్నుకొని ఉన్నాడు అనే విషయంని మొట్టమొదటి ఆశీర్వాదం మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటి ఆశీర్వాదం ఆయన ఎన్నుకొని ఉన్నాడు. తండ్రి మనకి ఎన్నుకొని ఉన్నాడు. భూమి జగత్ పునాది వేయక మునిపే తండ్రి మనకి ఎన్నుకొని ఉన్నాడు. నౌ వి ఆర్ నాట్ చూజన్ ఫర్ ఎనీ మెరిట్ దట్ వీ హ్యావ్. మనలో ఉన్న గొప్పతనం బట్టి మనలను దేవుడు ఎన్నుకోవట్లేదు. మనము చేసిన సత్కార్యములు బట్టి కానీ, మన ప్రార్థన జీవితం బట్టి కానీ, మన బైబిల్ పఠనము బట్టి కానీ, మన ఉపవాస జీవితం బట్టి కానీ, మన వైఖరి బట్టి కానీ దేవుడు మనలను ఎన్నుకోవట్లేదు. మరి దేని బట్టి దేవుడు ఎన్నుకుంటున్నాడు? ఒకసారి ఎజెకీయెలు గ్రంథం 36:20-22 వచనం చదువుదాం. వారు తాము వెళ్ళిన స్థలములోని జనుల యొద్ద చేరగా, ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామముకు దూషణ కలుగుటకు ఇజ్రాయేలీయులు కారణమైరి. సో ఇజ్రాయేలీలు దేవుని జనాంగమైన వారు, నిబంధన జనాంగమైన దేవుని జనాంగము. అన్యులైన వారు వారికి చూసి వీరు దేవుని ప్రజలే కదా, యెహోవా జనాంగమే కదా, యెహోవా ఇచ్చిన స్థలం నుంచి వచ్చిన వారే కదా అని ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్నారు. ఇజ్రాయేలీలు చేసిన పని బట్టి వారికి దేవుని నామము అవమానపరచబడుచున్నది, అపవిత్రపరచబడి ఉన్నది అని దేవుడే సెలవిచ్చున్నాడు ఎజెకీయెలుకి. ముందుకెళ్దాం. కాగా ఇజ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామముకు దూషణ కలుగగా నేను చూచి నా నామం విషయమై చింతపడితిని. సో దేవుడు తన నామమును వీరు దూషించినట్లు, అపవిత్రపరిచినందుకు దేవుడు చింతిస్తున్నాడు. దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలు, నిబంధన జనాంగమైన ఇజ్రాయేలీలు, దేవుడు నా ప్రజలు, వీరు నా ప్రజలు, నేను వీరి దేవుడిని అన్న ఆ ప్రజలు, అనేకమైన అద్భుతములు, అనేకమైన గొప్ప గొప్ప ప్రవక్తలు, ప్రవచనములు వినిన ఆ ఇజ్రాయేలీలు దేవునికి అవమానపరుస్తున్నారు. అటువంటి నిబంధన జనాంగమైన దేవుని జనాంగంగా ఉన్నవారే దేవుణ్ణి
తెలుసుకుని దేవుని యొక్క ఆశీర్వాదంలో నడుస్తూ అనేకమైన అద్భుతములు చూసిన వారు ఇతర స్థలంలోకి వెళ్ళినప్పుడు వారు దేవునికి అవమానపరుస్తున్నారు. అట్టి అవమానములు బట్టి దేవుడు చింతిస్తున్నాడు. నా పేరుని వీరు అపవిత్రపరుస్తున్నారు, నా పేరుని దూషణకరముగా వీరు చేయుచున్నారు. సో అనగా ఈ దేవుని ప్రజలైన వారు యెహోవాను ఆరాధించుచున్న భూలోకము యావత్తులో యెహోవాను ఆరాధించు జనాంగముగా ఉన్న వీరు, ప్రత్యేకపరచబడిన ఈ జనాంగమైన వీరే దేవుడికి అవమానపరుస్తున్నారు. అలాగే ఈనాడు క్రైస్తవులైన మనము క్రైస్తవులు అని మన యొక్క క్రైస్తవ్యం గురించి పెద్దగా మాట్లాడి లోకంలోకి వచ్చి లోకంలో జీవిస్తున్నప్పుడు మన వైఖరి, మన అలవాటులు, మన భాష, మన మాట తీరు, మన ప్రేమ, మన ద్వేషము బట్టి వీరు క్రైస్తవులేనా, వీరు దేవుని ప్రజలు అంటారు కదా అని దేవుని నామమును దూషణకరంగా మనము ఉంటున్నాము. నాడు ఇజ్రాయేలీలు ఎలా ఉండెనో నేడు క్రైస్తవులైన మనము కూడా అలాగే ఉంటున్నాము. మనకి రెండు ముఖములతో మనము బ్రతుకుచుంటాము. సంఘముకి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధానంకి వెళ్ళినప్పుడు, దేవుని సమూహంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రజలతో ఉన్నప్పుడు మనకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఒక జీవిత వైఖరి ఉంటుంది. మరో ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్నట్లే బ్రతుకుతాము. వారు తిడితే మనము తిడతాము, వారు దూషిస్తే మనము దూషిస్తాము, మాటలు గొప్పగా చెప్తాము క్రైస్తవం ఇటువంటిది అటువంటిది అని చెప్పి మన జీవితంలో మాత్రము దేవునికి అవమానకరముగా దూషణకరముగా ఉంటున్నాయి. సో మన బట్టి అయితే మనం అటు ఎంపికకు అర్హులము కాము. మనకు దేవుడు ఎన్నుకోవడానికి ఎటువంటి అర్హత మనకు లేదు. 22వ వచనం చదువుదాం. కాబట్టి ఇజ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దానిని చేయుదును. సో మీ బట్టి నా నామం దూషణకరంగా మారింది, కానీ ఇప్పుడు ఆ అన్యుల మధ్యన నా నామము బట్టి నేను ఈ కార్యము చేయుచున్నాను. సో ఆయన బట్టి, ఆయన నామము పరిశుద్ధపరచబడుటకు, ఆయన నామము వలన పరిశుద్ధ జనాంగము మనం పిలువబడుటకు కేవలం ఆయన కోసమే మనలను ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఆయన ఎన్నిక ఎందుకై ఉన్నామంటే మనలో ఉన్న అర్హతలు బట్టి కాదు. ఆయన మనల్ని ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే ఆయన నామము పరిశుద్ధముగా ఉండుటకు, అన్యుల మధ్యన ఆయన నామము పరిశుద్ధపరచబడులాగున మనలను ఎన్నుకుని తన కార్యములు చేయుచున్నాడు. ఆయన ఎన్నికగా మనకు ఉంచుతూ ఆయన నామమును పరిశుద్ధపరుస్తున్నాడు. ఇది కేవలము ఆయన పని, ఇది ఆయన కోసము చేయుచున్న పని. తన కోసము ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడు. నీవు నీ ప్రాణమిచ్చి ఆయనకి ఎన్నుకోలేదు. ఆయన తన సమస్తమును పోగొట్టుకుని నీకు ఆయన వెల ఇచ్చి కొనుక్కున్నాడు. తండ్రి తన సమస్తమును ఆయన తన కుమారునికి మన నిమిత్తమై ఇచ్చి ఆయన ప్రాణము చేత, ఆయన రక్తము చేత మనలను తన జనాంగంగా కొనుక్కున్నాడు. ఎందుకు? ఆయన నామము పరిశుద్ధపరచబడులాగున. ఆయన నామము ఈ లోకములో మన జీవితంలో వలన, మన జీవితంలో దేవుడు చేయబోచున్న పని వలన, ఆయన ఎన్నిక వలన ఆయన నామము ఘనపరచబడులాగున మనల్ని ఎన్నుకొనిచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ యొక్క ఎన్నిక దైవ ఎన్నిక ఉన్నది. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఎంపికై ఉన్నాము. ఈ ఎన్నిక 3 రకములైన ఎన్నికలు కలవు. మొట్టమొదటిది కార్పొరేట్ ఎలక్షన్, అంటే సమాజముగా ఎన్నుకొనుచున్నాడు. ఇజ్రాయెల్ ఒక సమాజము, ప్రత్యేకపరచబడిన సమాజము, దేవుని చేత నిబంధన పొందిన సమాజము, దేవుని నామమును వారు పొంది ఉన్న సమాజము. అలాగే దేవుడు నాడు ఇజ్రాయేలుకి ఏ విధంగా అయితే ఒక సమాజముగా ఎన్నుకున్నాడో, ఒక గుంపుగా ఎన్నుకున్నాడో, అదే విధముగా నేడు సంఘమునకు ఎన్నుకొని ఉన్నాడు. సో ఆయన ఎన్నికలో సంఘముగా మనమందరము ఆయన ఎన్నికై ఉన్నాము. సంఘం అంటే నా సంఘము, నీ సంఘము, మీ సంఘము కాదు. సంఘం అనగా మనము లోకల్లో మన యొక్క చిరునామములు వేరుగుండను, మన యొక్క స్థానం యొక్క ఆ అడ్రస్ వేరే ఉండను. మనమందరము దేవుని సంఘమై ఉన్నాము. నీవు పల్లెటూరులో ఉన్న
సేవకుడు అయి ఉండొచ్చు, పట్టణంలో ఉన్న మహా గొప్ప సంఘం అయి ఉండొచ్చు, లేక ఎక్కడో డబ్బు లేక, స్థలము లేక ఒక స్థలముని నీవు అద్దెకు తీసుకుని నడిపించున్న సమాజం అయి ఉండొచ్చు. ప్రతి సమాజము, ఈ సంఘములన్నీ దేవుని యొక్క సంఘమై ఉన్నది. వీరందరూ దేవుని యొక్క ఎన్నికై ఉన్నారు. దేవుడు సమాజముగా ఎన్నుకున్నాడు. నాడు ఏ విధంగా అయితే ఇజ్రాయేలీల యొక్క సమాజముగా ఎన్నుకున్నాడో, నేడు సంఘమును సమాజముగా ఎన్నుకొని ఉన్నాడు. సో మన సంఘము దేవుని ఎన్నికలో ఉన్నామో లేదో, దేవుని ఎన్నికై ఉన్నామని తెలుస్తుంది సంఘము, కానీ మనం అట్టి సంఘమా కాదా? దేవుడు మన నిమిత్తమైతే ఎన్నుకోవట్లేదు, కానీ ఆయన ఎన్నికను నీవు గ్రహించగలుగుచున్నావా? ఆయన ఎన్నుకున్నందుకు ఆయన చేయవలసిన ఆ కార్యములు చేయుటకు నీవు ఇష్టపడుచున్నావా? నీ జీవితములో, నీ సంఘములో దేవుడు నిన్ను ఎన్నుకున్నందుకు ఆయన కార్యములు నీ పట్ల సఫలము చేయులాగున, ఆయన నామము మీ సంఘము వలన, మీ సంఘములో ఉన్న మీ జీవితముల వలన ఆయన నామము పరిశుద్ధపరచబడులాగున ఆయన చేయబోచున్న కార్యముకు నీవు అంగీకరిస్తున్నావా లేదా? ఒకసారి ఇజ్రాయెల్ని ఎన్నుకున్నాడో లేదో అనే విషయం చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3-4 వచనములు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని. నిన్ను పేరు పెట్టి పిలవడానికి కారణం ఏంటంటే, ఇది యెషయా గ్రంథములో ఇజ్రాయెల్కి దేవుడు ఇచ్చిన ప్రవచనము. మీకు పేరు పెట్టి పిలవడానికి కారణము ఎందుకనగా, నేను నా సేవకుడైన యాకోబు నిమిత్తమై, యాకోబు కొరకు ఇజ్రాయెల్ని ఎన్నుకున్నందుకు నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. అనగా ఇజ్రాయెల్ దేవుడు ఎన్నికై ఉన్నారు. I will give thee the treasures of darkness and hidden riches of secret places. అనగా అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను మరియు రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చి, రహస్య స్థలములలో మరుగుపరచబడిన ధనమును నీకు ఇచ్చి ఉన్నాను. ఎందుకు ఇస్తాడు అనగా, దేవుడు ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. నీవు ఎందుకు ఆశీర్వదించబడుతున్నావు అనగా, ఎందుకనగా నేను నీకు పేరు పెట్టి పిలిచాను, నేను నీకు ఎన్నుకొని ఉన్నాను. ఎందుకు ఎన్నుకున్నాను అనగా, నీ కోసం కాదు, నీ బట్టి కాదు, నా యొక్క సేవకుడైన యాకోబుకి చేసిన వాగ్దానము బట్టి ఇజ్రాయెల్ని నేను ఎన్నుకొని ఉన్నాను కనుక, ఆ ఇజ్రాయెల్ సమాజమును ఎన్నుకున్నందుకు ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ సమాజంలో ఉన్న నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను అని ప్రతి వానితో మాట్లాడుచున్నాడు. సో ఇజ్రాయెల్ దేవుని యొక్క ఎన్నుకోబడిన సమాజమై ఉన్నది. రెండో సమాజం చూద్దాం, సంఘము. సంఘము దేవుని చేత ఎన్నుకోబడిన సమాజమై ఉన్నది. ఎఫెసియన్స్ 1:4. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. According as he had chosen us in him before the foundation, భూమిని పునాది వేయక మునిపే, జగత్ పునాది వేయక మునిపే, that we should be holy and without blame. మనము దాగు లేకుండా, మచ్చ లేకుండా, మలినమైనది కాకుండా పరిశుద్ధ జనాంగముగా ఉండుటకు జగత్ పునాది వేయక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. గత వారం చూసాము, మనం దేవుని ఎన్నుకుంటున్నామా, దేవుడు మనం ఎన్నుకుంటున్నామా అనే విషయాన్ని. సూర్యుడు తన వెలుగుని ప్రకాశింపజేస్తున్నాడు. భూమి యావత్తు ఆయన వెలుగుని ప్రకాశింపజేస్తున్నాడు. ఆ వెలుగుని నీవు గ్రహించక, ఆ వెలుగుని నువ్వు పొందక, చెట్టు కింద దాగున వలన, లేకపోతే ఏదైనా ఒక గృహంలోకి వచ్చావనుకో, నీకు ఆ సూర్యుని యొక్క వెలుగు నీకు తాకదు. నీవు చెట్టు కింద లేక గుహ లోపల దాగున్నందుకు సూర్యుని వెలుగు తగలట్లేదన్నందుకు సూర్యుడి వెలుగు రాకుండా ఉంటుందా? సూర్యుడి వెలుగు ప్రకాశించబడుతుంది. నీవు దాన్ని స్వీకరించినను, దాని నుంచి తప్పించుకున్నను, నీవు దాన్ని పొందినను, దాన్ని పొందకుండా తప్పించుకున్నను, ఆయన మాత్రము తన యొక్క వెలుగుని ప్రకాశింపజేస్తున్నాడు. అలాగే నీవు అంగీకరించినను, ఇంచకపోయినను, నీవు పలానా మతము చెందినవాడు, పలానా ధర్మం చెందినవాడు, పలానా జాతికి చెందినవాడు అని ఆయన్ని అంగీకరించినను, నువ్వు అంగీకరించకపోయినను, అందరి నిమిత్తమై అందరి పాపములు మోసిన దేవుని కుమారుడు ఆయన. దేవుని యొక్క
కుమారుడుగా వచ్చి ఈ లోకములో నరరూపిగా తనకు తాను వచ్చి మన యొక్క పాపములను ఆయన మోసి ఉన్నాడు. ప్రతి వాని యొక్క పాపము ఆయన శిలువ మీద వెలకట్టి ఉన్నాడు. సో పరిత్రాణము అందరికీ అనుగ్రహించబడి ఉన్నది. ఆయన్ని అంగీకరించిన వారందరికీ అట్టి పరిత్రాణము లభించును. ఏ విధంగా అయితే సూర్యుడు తన యొక్క కిరణములతో తన యొక్క వెలుగుతో లోకమంతా ప్రకాశింపజేస్తున్నాడో, అలాగే యేసు సర్వలోకము యొక్క పాపమును మోసి ఆ పాపం నుంచి ప్రాయశ్చిత్తముగా తనకు తాను అర్పించుకుని నీవు చెందాల్సిన ఆ యొక్క పాపము యొక్క జీతము మరణంని ఆయన పొంది నీకు నిత్య జీవం ఇస్తున్నాడు, పరిత్రాణం అనుగ్రహిస్తున్నాడు, దేవుని ఉగ్రత నుంచి నిన్ను రక్షిస్తున్నాడు. ఆయన చేసి పెట్టి ఉన్నాడు. ఏ విధంగా సూర్యప్రకాశముతో తన వెలుగుని ప్రకాశింపజేస్తుందో అలాగే పరిత్రాణము ఈ లోకంలో అందింపజేయబడ్డది. కానీ నీవు దాన్ని తీసుకుంటున్నావా లేక దాని నుంచి తప్పించుకుంటున్నావా, అది నీ చేతిలో ఉంది. ఆయన తన పని చేసి ఉన్నాడు. నీ పైన సూర్యుడు ఏ విధంగా అయితే భూమి మీద ప్రకాశింపబడాలి, నా వెలుగుని వెదజల్లాలని ఎప్పుడైతే తన వెలుగుని వెదజల్లుతున్నాడో, అదే విధముగా ఈ లోకంలో ఉన్న వారందరికీ నేను పరిత్రాణం ఇచ్చి నేను రక్షించాలని దేవుని యొక్క కోరిక మేరకు లోకంని ప్రేమించినందుకు జాతుల్ని ప్రేమించలేదు, ధర్మంను ప్రేమించలేదు, అన్యులైన వారిని దేవుణ్ణి తిరస్కరించి అన్య రకమైన విగ్రహాలను పూజిస్తూ నన్ను వదిలేసి నా నామంని అపవిత్రపరుచున్న వారు అని ద్వేషించట్లేదు. అట్టి కార్యం వలన దేవుడి నుంచి ఎడబాటు వచ్చింది కనుక ఎడబాటులో ఉన్న ఈ జనాంగం యావత్తును, లోకంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు ప్రేమించినందుకు ఆ వారి నిమిత్తమై దేవుడు ఏం చేస్తున్నాడు, తన కుమారుని పంపించి తన యొక్క ప్రాణంని మన నిమిత్తమై అర్పిస్తున్నాడు. దానివల్ల పరిత్రాణం అందరికీ ఇవ్వబడ్డది. ఆయన నీకు ఎన్నుకున్నాడు. ఏ విధంగా అయితే సూర్యుడు భూమిని ఎన్నుకుని తన వెలుగుని ప్రకాశింపజేస్తుందో, అలాగే భూలోకంలో ఉన్న జనాంగంని దేవుడు ప్రేమించి ఎన్నుకున్నాడు. ముందు ఆయన ఎన్నుకుని ఆయన ప్రేమ మేరకు ఆయన పరిత్రాణం ఇచ్చాడు. అట్టి పరిత్రాణంను నీవు పొందుతావో పొందవో అది నీ ఇష్టం. నీవు ఆ ఎన్నికను కానీ నీవు ఎన్నుకుంటే ఆ ఎన్నికలో ఉండగలవు. సూర్యుడు ప్రకాశించినప్పుడు నీవు ఆ యొక్క వెలుగుని పొందితే వైటమిన్ డి వస్తుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నిత్యము నీవు గుహలో రూములో బంధించబడి ఉన్నావనుకో రకరకాల జబ్బులు వస్తాయి. సో ఏ విధముగా అయితే నీవు స్వీకరించినను స్వీకరించకపోయినను సూర్యుడు తన యొక్క వెలుగుని ప్రకాశింపడం మానట్లేదు, అదే విధముగా మనుషులు అనేక జాతులు అనేక దేశంలో ఉన్నవారు దేవుణ్ణి అంగీకరించకపోయినను ఆ విషయము తెలిసి కూడా యేసు అందరి నిమిత్తమై చనిపోయాడు. నరుని ఎన్నుకుని అందరి నిమిత్తమే చనిపోయాడు. ఆ ఎన్నికని ఎవరైతే గ్రహించి ఆయన ఎన్నుకుంటారో వారు భూమి జగత్ పునాది వేయక ముందే ఆ ఎన్నికలో ఉన్నారు. ఎందుకు అంటే నీవు ఈ ఎన్నిక గురించి ఈరోజు తెలుసుకుంటే నువ్వు ఎన్నుకుంటున్నావు. క్రీస్తు గురించి నీకు బోధించితే తప్ప, క్రీస్తు చేసిన కార్యం నీకు తెలియపరిస్తేనే తప్ప, ఆ సువార్త నీకు అందింపజేస్తేనే తప్ప నీవు ఆయన అంగీకరించలేవు. సో ఎప్పుడైతే సువార్త నీకు అందింపజేయబడ్డదో నీవు అంగీకరిస్తున్నావు, ఇంకొకటి అంగీకరించట్లేదు. సో అందింపజేసిన పిమ్మట నీవు ఆ సువార్తని అంగీకరిస్తున్నావా లేక ఇంకొకటి వల్ల ఆ సువార్తని తిరస్కరిస్తున్నావో నీకు నాకు ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఈ యొక్క కాలక్రమంలో లేనివాడు, నిత్యత్వంలో ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరమును చూడగలిగిన వాడు, ఆయనకు తెలుసు ఎంతమంది ఈ యొక్క ఎన్నికలో ఉన్నారో. ఆయన ఎన్నుకున్న ఈ పరిత్రాణమును, ఆయన ఎన్నుకున్న ఈ పవిత్ర జనాంగముగా ఉండుటకు ఎంతమంది ఎన్నుకుంటారో అనేది ఆయనకి తెలుసు. అందుకే జగతి పునాది వేయక మునిపే నీవు ఎన్నుకోబడి ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు. According as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. ఆయన ముందు మనము ఏ దాగు ఏ మచ్చ ఎటువంటి పాపము లేకుండా ఎటువంటి దాగు మచ్చ లేకుండా ఆయన ముందు పరిశుద్ధ జనాంగముగా ఉండులాగున ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. సమాజముగా దేవుని సంఘముగా ఆయన ఎన్నుకున్నాడు. వీరి నా జనాంగము, నా ఎన్నికనులో ఉన్న ఎన్నిక అయ్యున్నారు, వీరిని అందరిని నేను ఎన్నుకొని ఉన్నాను అని దేవుడి యొక్క ఎన్నిక, మొట్టమొదటి ఎన్నిక సమాజముగా ఎన్నుకొని ఉన్నాడు. నాడు ఇజ్రాయెల్ని ఎన్నుకున్నాడు, నేడు సంఘంని ఎన్నుకొని ఉన్నాడు. అలా అని చెప్పి ఇజ్రాయెల్ని తిరస్కరించలేదు, ఇజ్రాయెల్ని వదిలిపెట్టలేదు. ప్రకటన గ్రంథంలో చూస్తాము అంత్యదినములలో ఆ యొక్క ఇజ్రాయెల్ పట్ల ఉన్న ప్రణాళికను ఏ విధంగా దేవుడు పూర్తి చేస్తున్నాడో.
కానీ ఆ యొక్క విరామములో ఇజ్రాయెల్ని విమోచించిన దినము మొదలుకొని యేసు యెరూషలేములోకి వచ్చిన దినము వరకు వారి దేవుని యొక్క ప్రణాళికలో ఉండే. ఆ రోజు తర్వాతలా రేపు దేవుడు సంఘమును ఎత్తబడిన పిమ్మట, మధ్యాకాశంలో వచ్చి సంఘంను దేవుని ఎత్తుకెళ్ళిపోయిన పిమ్మట, లేక రూపాంతరం మనము చెందిన పిమ్మట మరలా ఆ యొక్క ప్రణాళిక మొదలగును. ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క ఎన్నికైన వారిని ఏ విధముగా విమోచించాలో వారిని ఆ యొక్క విమోచన కార్యంలో వారిని మళ్ళా పనిచేస్తాడు. ఈ యొక్క విరామములో దేవుడు అన్యులైన మనకి, అనేక దేశముల్లో అనేక దేవతలు దేవుళ్ళని పూజించిన మనకి ఆ పరిత్రాణం యొక్క సువార్తను అందింపజేసి ఆయన ఎన్నుకున్నాడనే విషయంని మనం గ్రహించులాగున, జ్ఞానముతో మనకు నింపి ఆ ఎన్నికలో మనం ఉండులాగున, ఆ ఎన్నికగా మనము ఏర్పరచబడలాగున ఇప్పుడు సంఘం అనే సమాజంని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమ బట్టి, ఆయన మన పట్ల ఉన్న ప్రేమ బట్టి ఈ యొక్క ఎన్నిక చేయుచున్నాడు, సమాజంగా ఎన్నుకున్నాడు. రెండోది, సమాజముగా ఎన్నుకోవడమే కాకుండా హీస్ చూసింగ్ ఇండివిజువల్లీ, అనగా వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఎన్నుకుంటున్నాడు. సమాజంగా ఎలాగైతే మన అందరిని ఎన్నుకున్నాడో అలాగే ఆ సమాజంలో ఉన్న నన్ను వ్యక్తిగతంగా కూడా ఎన్నుకొని ఉన్నాడు. వ్యక్తిగతంగా ఎన్నుకున్నాడో లేదో అనే విషయము మనం చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పుదొకియా, ఆసియా, బితునియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఎవరికి? అనేక దేశంలో ఉన్న వారందరికీ దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు, ఆత్మ వలన, పరిశుద్ధాత్మని వలన మీరు ఏమవుతున్నారు? పరిశుద్ధత పొందుతున్నారు. అనగా నీవు దేవుడు ఎన్నుకోవట్లేదు, దేవుని వెతకట్లేదు, పరిశుద్ధపరచబడాలని నీవు ఏ పని చేయట్లేదు. కానీ అట్టి పరిశుద్ధత నీకు అనుగ్రహించాలని పరిశుద్ధాత్ముడే ఎన్నుకుని ఒక మనిషిని, ఒక పత్రమును, ఒక సాక్ష్యమును ఎన్నుకుని ఆయన నీ వద్దకు తీసుకొచ్చున్నాడు. ఈ శుభవార్త పరిశుద్ధాత్మని యొక్క కార్యమై ఉన్నది. శుభవార్త నీకు అందింపజేస్తే ఆ శుభవార్త వలన నీవు పరిశుద్ధపరచబడతావని మొట్టమొదటిగా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పని చేయుచున్నాడు. యేసు చేసిన ఆ కార్యమును నీకు తెలియపరచు నిమిత్తమై, ఆ కార్యము నీవు కనుగొని నీవు తెలుసుకుంటే ఆ ఏర్పాటు నీవు అంగీకరించాలని పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరచాలని ఆ యొక్క పనిని మొదలుపెట్టాడు. సో ఆ పరిశుద్ధాత్మని వలన నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఎందుకు? ఆయన చేయుచున్నాడు ఆ కార్యం. యేసు ఇప్పుడు భూమిలో లేడు, ఆయన ఆత్మ మన మధ్యన సంచరిస్తున్నది. యేసు భౌతికంగా ఉన్నప్పుడు ఒక స్థలంలో ఉంటే ఇంకొక స్థలంలో ఉండలేడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నప్పుడే నా దగ్గర ఉంటున్నాడు, నా దగ్గర ఉన్నప్పుడే నీ దగ్గర ఉంటాడు. జైల్లో ఒక ఖైదీ బాధపడుతూ ప్రార్థన చేస్తుంటే వాని దగ్గర ఉన్నప్పుడే, ఒక హాస్పిటల్లో ఇంకొక తల్లి తన కుమారుడి గురించి ప్రార్థన చేస్తే అక్కడ ఉంటున్నాడు. ఆత్మ కాబట్టి భౌతికంగా ఒక చోట ఉండే పరిస్థితి లేదు. ఆత్మ కాబట్టి ప్రతి దగ్గర ప్రతి చోట ఉన్నవాడు. ఎందుకనగా ఆయనకి ఏమని పేరు? దేవుడు ఏమై ఉన్నాడు? సర్వంతర్యామి అని అర్థము. అనగా సర్వంతర్యామి అని పిలుస్తారు. అంటే అర్థం ఏంటి? ప్రతి చోట ఉన్నవాడు. ఆత్మ వలన ప్రతి చోట ఉంటూ ఆయన ప్రతివాన్ని పరిశుద్ధపరచు నిమిత్తమై ఆయన కార్యం చేయుచున్నాడు. యేసు ఏ కార్యమైతే చేసి, ఏ రక్త ప్రోక్షణం అయితే మన నిమిత్తమై ఆయన ప్రోక్షించాడో ఆ రక్త ప్రోక్షణము గురించి మనము విధేయులగులాగున, ఆ రక్త ప్రోక్షణ గురించి బోధిస్తేనే తప్ప విని నీవు విధేయత చూపుతావు అని పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరచు నిమిత్తమై యేసు చేసిన ఆ కార్యము గురించి నేడు పరిశుద్ధాత్ముని వలన ప్రేరేపించబడి నాలాంటి బోధకులు, సువార్థికులు, పాస్టర్లు, అన్యులైన క్రైస్తవులు వెళ్ళి దేవుని యొక్క ఆ మాటని అందింపజేస్తున్నారు. సో పరిశుద్ధాత్ముని యొక్క కార్యమై ఉన్నది. సువార్త ప్రకటించుట అనేది పరిశుద్ధాత్ముని యొక్క కార్యము. ఈనాడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రతి పాస్టరు, ప్రతి సంఘము, వారి సంఘము ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, ఎంతమంది దానికి వస్తున్నారు, ఎటువంటి బిల్డింగ్ వారు కట్టుకోగలిగారు, ఎంత పెద్ద సంఘం వారు చేయగలిగారు, ఎటువంటి సామాగ్రి కొనగలరు, ఇవన్నీ అవసరమే.
ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవే. కానీ అతి ప్రాముఖ్యమైనది దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ ఏంటంటే, వెళ్ళి మీరు సర్వలోకంకి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించడం వలన పరిశుద్ధాత్ముని యొక్క కార్యను చేయువారవుచున్నారు. పరిశుద్ధాత్మునికి మీరు విధేయులై ఆ సువార్తని అందింపజేయుటకు మీరు మాధ్యమముగా మీరు మీ సంఘములు ఎప్పుడైతే అటువంటి సువార్తను అందింపచేయుటకు అనేకమైన సువార్తికులకు తీసుకొచ్చి దేవుని సువార్తను అందింపచేయవలసి ఉన్నది. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ప్రతి సంఘముదై ఉన్నది. ఎందుకనగా అది పరిశుద్ధాత్ముని యొక్క కార్యము. భూమి పునాది వేయక మునిపే పరిశుద్ధాత్ముడు ఏ పనులు ఎవరెవరికి సువార్త అందింపజేయాలో అనే విషయంని ఆయన నిర్ణయించి ఉన్నాడు. క్రీస్తు చేసిన ఆ యొక్క రక్త ప్రోక్షణను బట్టి ఆ రక్త ప్రోక్షణం గురించి బోధిస్తే, ఆ రక్షణ సువార్తగాని తెలియపరుస్తే అనేకులు దానికి విధేయులై లోబడి ఆ యొక్క పరిశుద్ధతలో వారు ప్రవేశిస్తారు. అట్టి పరిశుద్ధమైన కార్యములో నీవు పరిశుద్ధుడుగా ఉండుటకు భూమి పునాది వేయక మునిపే దేవుడు నిర్ణయించి ఉన్నాడు, దేవుడిని ఏర్పరిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను, నీ సంఘమునే కాదు, నిన్ను కూడా ప్రతివానికి, నీ వయసు ఎటువంటిది అయినను, నీవెటువంటి చదువు ఉన్నవాడు అయినను లేక చదువు లేని దాని అయినను, జ్ఞానం ఉన్నవాడు అయినను జ్ఞానం లేనివాడు అయినను, కూలి పని చేసుకున్నాను, గొప్ప ఆఫీసర్ పొజిషన్లో ఉన్నాను, దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఆయన ఎన్నిక, ఆ పరిత్రాణము పరిశుద్ధాత్మ వల్ల నీకు చెప్పుచున్నప్పుడు, బోధించబడుచున్నప్పుడు నీవు ఆ ఎన్నికని విధేయత చూపించాలి. ఆ యొక్క రక్త ప్రోక్షణని నీవు స్వీకరించాలి. విధేయత చూపి, ప్రభువా నేను పాపి అయి ఉన్నాను, నన్ను క్షమించుము అన్న వానికి పరిత్రాణం అనుగ్రహించబడును. ఈ యొక్క రక్షణ దేవుని రక్తముతో ప్రోక్షించబడుట, పరిశుద్ధాత్ముని చేత పరిశుద్ధపరచుట అనేది ఒకసారి జరిగేది కాదు. ఎందుకనగా మనమందరము పాపపు స్థితిలో ఈ యొక్క భూలోకంలో ఇంకనూ పాపం మధ్యనే ఉంటున్నాము. పాపపు స్థితి అనగా పాపంకు రావాల్సిన జీతమైన మరణంని అనగా రెండో మరణము మనం పొందకుండా మన దేవుడు రక్షించినను, పాపపు క్రియల వలన మనము అపవిత్రులుగా మార్చబడుతుంటాము. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడిపోవును అని అంటున్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడిపోవాలంటే నీతిమంతుడు ఎలా అవుతున్నాడు? విశ్వాసం వలన. విశ్వసించడం వలన నీతిమంతుడు అవుతున్నాడు. ఆ విశ్వాసము ఉన్నబట్టే నీతిమంతుడైనప్పుడు వాడు నీతి నుంచి ఎప్పుడు పడిపోతాడు? ఆ మాటని విశ్వసించకపోయినప్పుడు. తెలిసిన మాటనే విశ్వసించకపోవచ్చు, కొత్త మాట చెబితే దాన్ని విశ్వసించకపోవచ్చు. దాని వలన నీ యొక్క నీతిని నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుని దృష్టిలో నీవు కరెక్ట్గా ఉండట్లేదు. ఎందుకు? ఆయన పట్ల నీవు విశ్వసించట్లేదు. సో విశ్వసించడం వలన నీతిమంతుడుగా అవుతే, నీతిమంతుడు పడిపోయిన అర్థం ఏంటి? నీవు విశ్వాసంని కోల్పోయావు, అవిశ్వాసంలోకి వచ్చావు. నీతిమంతుడు అయ్యుండి ఏ విధముగా నువ్వు అవిశ్వాసంలోకి వస్తున్నావు? విశ్వసించిన నీవు, విశ్వాసి అని పిలువబడిన నీవు ఇప్పుడు ఎందుకు దేవునితో దూరం ఉంటున్నావు? దేవుని గురించి అన్ని పనులు చేసి దేవునితో అటువంటి సంబంధం కలిగి ఉండి ఇప్పుడు ఎందుకు దేవునితో దూరంగా ఉన్నావు? ఎందుకనగా నువ్వు పడిపోయావు. ఎందుకనగా నీవు దేవునికి విధేయుడుగా ఉండట్లేదు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనగా, మనము ఇటువంటి పాపపు స్థితిలో, పాపపు లోకంలో ఇంకా ఉన్నాము కనుక, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అటువంటి పరిస్థితులు కనుక, దాని ప్రభావం వలన మనము పాపపు స్థితి నుంచి రక్షించబడి రెండో మరణం పొందమేమో కానీ, ఇక్కడే అనేక రకమైన పాపపు కార్యంలో పడిపోయి, అవిశ్వాసంలో పడిపోయి దేవుని నుంచి ఎడబాటులోకి వస్తున్నాము. ఎప్పుడైతే దేవుని నుంచి నీవు దూరం అయిపోతావో, ఎప్పుడైతే దేవుని మాటలకి అవిధేయత చూపిస్తావో, అవిశ్వాసిగా ఉన్నావు. క్రైస్తవుడివే. అవిశ్వాసి అనేది క్రైస్తవులకి ఇవ్వబడినది మాట, అన్యులకు కాదు. అన్యులకు చెప్పినను విశ్వసించకపోతే వాడు అవిశ్వాసి కాదు. విశ్వసించిన వాడు విశ్వాసిని వదిలితే వాడు అవిశ్వాసి. దేవుని మాటని నిర్లక్ష్యపెట్టువాడు అవిశ్వాసి. సో ఇటువంటి అవిశ్వాసంలో పడి ఉన్న నిన్ను ప్రతిరోజు ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క కార్యము చేత, ఆ రక్త ప్రోక్షణం వలన నీవు మరలా నీతిని పొందగలవు. అనగా పరిశుద్ధాత్మని యొక్క మాటని నీవు వింటూ ఉండాలి. అనగా దేశు రక్తము, ఆ రక్త ప్రోక్షణం నీకు ప్రతి అనుదినమైన అలవాటుగా ఉండాలి. అనుదినమైన పనిగా పరిశుద్ధాత్ముడు నీ పట్ల అది చేసి ఉండాలి. ఒకసారి చదువుదాం. ఇది నీ బట్టి
దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ని బట్టు లేకపోతే సంఘం బట్టి ఎన్నుకోలేదో, అలాగే నిన్ను నన్ను కూడా మన యొక్క తత్వము బట్టి, మన యొక్క విశ్వాసము బట్టి, మన యొక్క మంచితనం బట్టి ఎన్నుకోవట్లేదు. కేవలము ఆయన అద్భుతమైన, ఆయన గొప్ప కృప బట్టే మనల్ని ఎన్నుకొనిచున్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. Romans chapter 9 verse 11. For the children being not yet born, neither having done any good or evil, that the purpose of God according to the election might stand, not of works, but of him that calleth. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఏర్పాటుని అనుసరించిన దేవుని సంకల్పం అనగా ఈ ఏర్పాటు ఎవరిది? దేవునిది. దేవుడు ఏర్పాటు అయిన నీవు నీ పనులు బట్టి కాకుండా ఆయన సంకల్పము చేత ఆయన చేయుచున్న పని అయి ఉన్నది. ఇది నీ పని బట్టి కాదు. ఆయన నిన్ను పిలిచినందుకు, నిన్ను ఎన్నుకున్నందుకు నీవు ఆ యొక్క ఎన్నికలో ఉంటున్నావు, ఆయన యొక్క ప్రణాళికలో ఉంటున్నావు. చదువుమల. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక, నీ క్రియలు బట్టి కాక, పిలుచువాని మూలముగానే, పిలుచువాని మూలముగా, ఎన్నుకున్న వాని యొక్క మూలముగా నీవు దేవుని ఎన్నికై ఉన్నావు. నీ యొక్క మంచి బట్టి, నీ కార్యమును బట్టి కాదు. పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడింది. సో అనగా నీవు ఇంకా పుట్టక మునిపే, పిల్లడగా పుట్టక మునిపే, మంచైనను చెడైనను చేయక మునిపే, భూమి పునాది వేయక మునిపే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా ఆయన బట్టి, ఆయన కోసము, ఆయన చేసిన పని నిమిత్తమై నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. నాట్ బై హ్యూమన్ మెరిట్, నరుని యొక్క మంచితనం బట్టి కాదు. భూమి పునాది వేయక మునిపే ఆయన ఏర్పరచుకున్న ఏర్పాటు నిమిత్తమై దేవుడిని ఎన్నుకొనిచున్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 5-6 వచనములు. అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎడల కృప ఇకనను కృప కాకపోవును. కృప ఏర్పరచుకున్నది, కృప ఎన్నుకుని ఉన్నది. ఆ కృప ఎన్నుకున్న ఆ ఏర్పాటు ప్రకారముగా శేషము మిగిలి ఉన్నది, మిగిలి ఉన్న జనాంగము. అనగా మిగిలిన జనాంగం అంటే అనగా అర్థమైందనగా దేవుని యొక్క పరిత్రాణం అందరికి అనుగ్రహించినను ఆ పరిత్రాణను పొందిన కొంతమంది ఆ యొక్క జనాంగముకి కృప బట్టి వారు కూడా కృప బట్టే రక్షించబడి ఉన్నారు. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. సో కృప వలన ఒకవేళ వారు అట్టి పరిత్రాణం పొందుచున్న వారైతే, కృపచేత వారు పరిత్రాణంలోకి వచ్చి ఉన్న ఆ జనాంగం అయితే, కృపచేత ఏర్పరచబడిన వారైతే, అప్పుడు వారు కృపచేత కొనబడితే వారి యొక్క క్రియలు బట్టి కాదు. నీ పనులు, నీ యొక్క సత్కార్యములు, నీ భక్తి, నీ విశ్వాసం బట్టి కాదు. ఆయన కృప నీ పైన ఉన్నందుకు నీవు అట్టి జనాంగంగా పిలువబడుతున్నావు. దేవుడు నిన్ను నన్ను కృపచేత ఎన్నుకొని ఉన్నాడు, కృప వలన ఎన్నుకొనిచున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క కార్యముగా మనలను పరిశుద్ధాత్ముని వలన పరిశుద్ధపరచుటకు దేవుని యొక్క రక్తము, క్రీస్తు యేసు యొక్క రక్తము ప్రోక్షించబడి మనము అట్టి ప్రోక్షణలో ఆయనకు పరిశుద్ధ జనాంగంగా ఉండాలని దేవుని ముందు నిర్ణయించిన కార్యమై ఉన్నది. ఇది యావత్తు కృప బట్టే జరుగుతుంది, మన యొక్క పని బట్టి కాదు. ఈ కృప అంటే ఏంటి? కృప, గ్రేస్ is called as an unmerited favor. అర్హత లేని వారికి, అయోగ్యకరమైన వారికి, ఇవ్వకూడని వారికి మేలు చేయుట కృప. అనగా నీవు దుర్మార్గుడివి, నీవు భ్రష్టుడవు, నీవు చేసిన పనులు బట్టి నీకు అసలుకి శిక్ష విధించాలి. కానీ నీకు శిక్షించకుండా, నీకు శపించకుండా, నీకు నాశనము చేయకుండా, యోగ్యత లేకపోయినప్పటికీ, నీవు అడగకపోయినప్పటికీ అట్టి క్షమాపణ పొందుచు దేవుని ద్వారా నీకు మేలు చేస్తున్నాడు. అదే కృప అంటే. సో కృప పొందిన వారు, కృప జనాంగమైన మనము మన యొక్క కార్యమును బట్టి కాదు, మన యొక్క యోగ్యత బట్టి కాదు, మనము అయోగ్యకరముగా ఉన్నప్పటికీ, అర్హత లేని వారిగా ఉన్నప్పటికీ దేవుడు
అయినను మనకు మేలు చేయాలని చేయు కార్యమే కృపయున్నది. అట్టి కృప నీకు నాకు అనుగ్రహించి ఆయన ఏర్పాట్లో ఉంచున్నాడు. సో మొట్టమొదటి మనం నేర్చుకున్న ఎన్నికలు, 3 ఎన్నికల్లో మొట్టమొదటి ఎన్నిక సమాజముగా ఎన్నుకుంటాం. ఇజ్రాయెల్ని సమాజముగా ఎన్నుకున్నాడు, సంఘంని సమాజముగా ఎన్నుకున్నాడు. రెండో ఎన్నిక వ్యక్తిగతంగా ఎన్నుకొనుచున్నాడు. నిన్ను నన్ను ఆయన నువ్వు విధేయత చూపులాగున పరిశుద్ధాత్మను చేసిన ఆ కార్యమును బట్టి, యేసు శిలువ మీద చేసిన ఆ కార్యమును పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను పరిశుద్ధపరచాలని ఆ 2000 సంవత్సరం జరిగిన ఆ గొప్ప కార్యము నీకు బోధించబడినప్పుడు నీవు ఆ బోధను విని స్వీకరించులాగున, ఆ ఎన్నికలో నీవు ప్రవేశించులాగున ముందే నిర్ణయించబడి నీకు ఆ పనిని అందింపజేస్తున్నాడు. ఇది కేవలము ఆయన కృప బట్టి నీకు ఎన్నుకొని ఉన్నాడు, నీవు చేయుచున్న పని బట్టి కాదు. ఇప్పుడు మొట్టమొదటిదేమో సమాజముగా ఎన్నుకున్నాడు ఇజ్రాయెల్ని సంఘమును. రెండోది వ్యక్తిగతంగా నిన్ను నన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఇప్పుడు మూడోది కొంతమంది ఆయన నిమిత్తమై ఎన్నుకోబడతారు, ఆయన కోసము ఎన్నుకోబడతారు. సర్టన్ ఆర్ చోజన్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన నిమిత్తం అనగా వీరు సమాజముగా ఉన్నవారే, వ్యక్తిగతంగా ఎన్నికలో ఉన్నవారే, కానీ ఇంకనూ ఒక స్పెషల్ పని వారి ద్వారా చేయుటకు దేవుడు తన కోసము ఎన్నుకుంటారు కొంతమందికి. ఒకసారి యోహాను సువార్త 15:19 చదువుదాం. If ye were of the world would love his own. But because ye are not of the world, but I have chosen you out of the world, therefore the world hateth. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. లోక సంబంధం, లోకం ప్రకారంగా అన్ని చేస్తే లోకం కూడా నీకు ఇష్టపడుతుంది. కానీ లోకంలో ఉన్న పనులు మనం చేయక, నేను చేయను, నేను రాను, నేను ఇది పని చేయకూడదు, మేము చేయకూడదు, నేను తినకూడదు, ఈ ప్రసాదం ముట్టకూడదు, నేను ఇక్కడ పూజకు రాకూడదు, నేను ఈ విధంగా మాట్లాడకూడదు అని నీవు ఎప్పుడైతే చెప్తావో వారికి కోపం వస్తుంది. ఎందుకంటే లోక సంబంధమైన పనులు నువ్వు చేయకుండా నువ్వు వేరుగా ఉంటావు. ఎందుకనగా నీవు లోకంతో సంబంధం ఉన్నవాడివి కావు, నీవు క్రీస్తుతో సంబంధం ఉండవలసిన వాడివి. కనుక లోకము ఏం చేస్తుంది? నిన్ను ద్వేషిస్తుంది. లోకములో ఉంటూ లోక సంబంధం లేకుండా బ్రతుకుచున్నావు కనుక ఆ లోకము నిన్ను ద్వేషిస్తుంది. కానీ నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. చదువు. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. లోకములో మీరు ఉన్నప్పటికీ లోక సంబంధములు లేకుండా మీరు జీవించులాగున నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకం నిన్ను ద్వేషిస్తుంది. లోకం నిన్ను ద్వేషించడానికి కారణము లోక సంబంధమైన ఆ కార్యక్రమాలు నీ జీవితంలో లేవు కనుక. ఒకవేళ నీవు లోక సంబంధంగా బ్రతుకుచున్నావైతే దేవుని ఎన్నిక కావు. దేవుని ఎన్నికగా ఉండాలంటే లోకంతో సంబంధం ఉండకూడదు, లోకంని ద్వేషించకూడదు, లోకంని తిరస్కరించకూడదు, లోకంని ప్రేమించాలి. లోకంని దేవుడు ప్రేమించాడు, నువ్వు ప్రేమించాలి. కానీ అట్టి సంబంధము లేకుండా, వారు చేయుచున్న ఆ పనులతో నీకు సంబంధం లేకుండా, వారు మాట్లాడుచున్న ఆ మాటలతో నీకు సంబంధం లేకుండా నీవు వేరుగా ఉండాలి. అలా వేరుగా ఉన్నప్పుడే నీవు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. అట్టి ఏర్పాటులో ఉన్నప్పుడు నీవు లోకంతో సంబంధం లేనందుకు దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. ఆ ఎన్నిక బట్టి లోకం నిన్ను ద్వేషిస్తుంది. అనేకుల్ని దేవుడు తన కోసము ఎన్నుకుంటాడు. సంఘమును ఎన్నుకున్నాడు, ఇజ్రాయెల్ని ఎన్నుకున్నాడు సమాజంగా. తర్వాత ప్రతి వాణిని ఇండివిజువల్గా ఎన్నుకున్నాడు, వ్యక్తిగతంగా ప్రతి వాణిని ఎన్నుకున్నాడు. ఈ వ్యక్తిగతంగా ఎన్నుకున్న వారిని కొంతమందికి దేవుడు కొన్ని పనులు చేయు నిమిత్తమై దేవుని కార్యములు వారి ద్వారా ఈ లోకములో తన ప్రజల మధ్యన చేయుటకు ఆయన ఎన్నుకుంటాడు. God chooses certain people for distinctive services. విశిష్టమైన కార్యములు ఆయన చేయించాలని కొంతమందిని ఈ ఎన్నికలోనే వారిని ఎన్నుకుంటాడు. లూకా సువార్త 6:13 చదువుదాం. And when it was day, he called unto him his disciples, and them he chose 12, whom he had named apostles. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులులు అని పేరు పెట్టాను. దేవునికి శిష్యులు అనేక మంది, అనేకులు ఆయన వెంబడించారు. అనేకులు ఆయన వెంబడించినను అనేకులు ఆయన శిష్యులుగా ఉన్నను. ఆ శిష్యులలో 12 మంది ప్రత్యేకపరిచి, అర్థమవుతుందా, ఆయన అందరికీ సువార్తను అందింపజేశాడు.
పరిసయ్యులకి, సద్దుకాయులకి, అన్యులకి అందరికీ దేవుని సువార్తను అందింపజేశాడు. అందింపజేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సువార్తను అంగీకరించి ఆయనకు అనేకులు ఆయన వెంబడించారు. ఆ వెంబడించిన వారిలో అనేకులు ఆయన శిష్యులుగా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆయనకు వెంబడిస్తూ ఉండేవారు. ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ ఉండేవారు. అట్టి శిష్యులలో, అనేకమైన శిష్యులలో ఆయన 12 మంది ప్రత్యేకముగా పిలుస్తున్నాడు, ఎన్నుకొనుచున్నాడు. ఆ 12 మందిని ఆయన అపోస్తలుగా పిలిచాడు. అపోస్తలుడుగా వారికి పని అప్పజెప్పాడు. దేవుని శిష్యులుగా ఉన్నప్పటికీ, శిష్యులని అర్థం ఏంటి? గురువుగారి యొక్క మాటల్ని వింటూ ఆయన చెప్పు బోధల్ని మీరు పాటించడం, అది. సో ప్రతి క్రైస్తవుడు ఆయన శిష్యుడే. అనగా ప్రతి క్రైస్తవుడు ఆయన ఎన్నికనే. ఆ ఎన్నుకోబడిన ఆ జనాంగంలోనే కొంతమందికి దేవుడు అపోస్తలుగా పిలిచాడు. ఏ విధంగా అయితే ఆయన శిష్యులలో నాడు అప్పుడు ఆ 12 మందిని అపోస్తలుగా పిలిచాడో, నేడు కూడా అనేకులకి దేవుడు తన కార్యము చేయుటకు అనేకుల్ని ప్రత్యేకమైన కార్యం నిమిత్తమై పిలుస్తుంటాడు. ఒకసారి అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. But the Lord said unto him, Go thy way, for he is a chosen vessel unto me to bear my name before the Gentiles and kings and the children of Israel. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు అనువాడు పరిసయ్యుల్లో ఒక గొప్ప పరిసయ్యుడుగా యూదా మతము నుండి ఆర్డర్స్ తీసుకుని క్రీస్తుని చనిపోయిన పిమ్మట ఆయన అనుచరులను, సంఘములను భయంకరముగా శిక్షిస్తూ చిత్రహింసలు పెట్టుచున్న సౌలు దమస్కస్కు ప్రయాణిస్తూ వస్తుండగా దేవుని యొక్క దర్శనము పొందాడు. ఆ వెలుగుకి ఆయన గుడ్డివాడైపోయాడు. 3 రోజులు ఆయనకు చూపు లేకుండా ఒక గృహంలో ఉన్నాడు. ఆ గృహములకు వెళ్ళి ఈ అననయాను ఈ యొక్క దేవుని యొక్క ప్రవక్తకి దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి వాని మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వానికి చూపు వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు అననయాస్ అంటాడు, ప్రభువా, ఈ సౌలు ఏ విధముగా సంఘములను బాధ పెట్టుచున్నాడు, హింసించున్నాడు నీకు తెలియదా? నేను నీ భక్తుడిని, నీ ప్రవక్తనని తెలిస్తే వాడు నన్ను చంపేయడా అని భయముతో దేవుని అంటున్నప్పుడు దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. దేవుడు ఇలా అంటున్నాడు, నీవు వెళ్ళుము, ఆ మార్గంలో వెళ్ళి ఆయన్ని దర్శించుము. ఎందుకనగా ఫర్ హీ ఈజ్ ఎ చోజన్ వెజల్ అంటు మీ. ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అందరము ఆయన ఏర్పాటై ఉన్నాము. ఈ యొక్క ప్రవక్త కూడా ఏర్పాటై ఉన్నాడు. కానీ ఏ విధంగా అయితే ఈయన ప్రవక్తగా ఒక ఏర్పరచబడ్డాడో, అలాగే ఈ అపోస్తలులైన పౌలు ముందు చేయబోచిన గొప్ప కార్యములను దేవుడు ఈయనతో చెప్తున్నాడు. ఈయనను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎందుకనగా హీ విల్ బేర్ మై నేమ్, నా నామమును ప్రకటిస్తాడు. అన్యుల మధ్యన, గొప్ప గొప్ప రాజుల మధ్యన, ఇజ్రాయేలీల మధ్యన, ఇజ్రాయేలులకు, రాజులకు, అన్యులకు నా యొక్క సువార్తను అందింపజేయు నిమిత్తమై ఈయనని నేను సాధనముగా వాడుకొనుచున్నాను. వీటిని నేను ఎన్నుకొని ఉన్నాను. ఒకటి సమాజం యొక్క ఏర్పాటు, రెండోది వ్యక్తిగత ఏర్పాటు. వ్యక్తిగత ఏర్పాటులో ఇంకా కొంతమందిని విశిష్టమైన కార్యం నిమిత్తమై, తన నిమిత్తమై, తన పరిచయ నిమిత్తమై, తన రాజ్య విస్తరణ నిమిత్తమై, ఆ యొక్క విశ్వాసంని అనేకులకి అందింపజేయు నిమిత్తమై, అన్యులకు దేవుని సువార్త అందింపజేయు నిమిత్తమై, రాజుల మధ్యన, గొప్ప గొప్ప వారి మధ్యన దేవుని సువార్త అందింపజేయు నిమిత్తమై దేవుడు కొంతమందికి విశిష్టమైన కార్యం నిమిత్తమై అపోస్తలుగాను, సువార్తికులుగాను, ప్రవక్తలుగాను, పాస్టర్గా మరియు బోధకులుగా ఆయన సంఘమును పరిపూర్ణత చెందు నిమిత్తమై ఆయన విశిష్టమైన కార్యం నిమిత్తమై ఎన్నుకుంటున్నాడు. అట్టి విశిష్టమైన ఏర్పాటులో పౌలున్నాడు. ఒకసారి 1 కొరింథీ 1వ అధ్యాయం 27-28 వచనములు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివానిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఓకే, అనగా దేవుడు జ్ఞానము లేని నాలాంటి మూర్ఖుడుకు చదువు, జ్ఞానము, వివేచనము, బైబిల్ తర్ఫీదు ఏమీ లేకపోయినప్పటికీ దేవుడు ప్రతిసారి అటువంటి వారిని ఎన్నుకోవడం కాదు, గొప్పవారిని ఎన్నుకుంటాడు, జ్ఞానమైన వారిని ఎన్నుకుంటాడు. కానీ జ్ఞానమున్న వారికి సిగ్గు తెచ్చులాగున మూర్ఖులకు కూడా దేవుడు ఎన్నుకుంటాడు. ఎన్నుకుని
జ్ఞానులకే అర్థము కాని విషయములు ఈ మూర్ఖులతో దేవుడు ఆయన ఏర్పాటు మేరకు వారితో ఆ పని చేయిస్తాడు. When God has chosen the weak things of the world to confound the things which are mighty, గొప్పవారు, గొప్ప జ్ఞానమున్న వారికి ఇంకా అతి గొప్పమైన విషయములు మూర్ఖులతో కూడా ఆయన ఏర్పాట్లున్న మూర్ఖులతో దేవుడు నేర్పించగలడు. అనగా ఆయన ఏర్పాటు నీవు ఎటువంటి వాడువైనను ఆయన ఏర్పాటులో ఉంటే ఘనమైన కార్యం నిమిత్తమై నీకు దేవుడు నీతో పని చేయించుకుంటాడు. నీకు చదువునను లేకపోయినను అలా చదవకపోతే కాదు. అయ్యగారు చెప్పారు నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళక్కర్లేదంటే కాదు. బైబిల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చేయలేని స్థితిలో, అటువంటి అవకాశం రాని స్థితిలో నీవు అయినను వాడబడుతున్నామంటే దేవుని కృప ఉన్నది. సో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినంత మాత్రం నువ్వు జ్ఞానం అయిపోవు. బైబిల్ ట్రైనింగ్ తరఫీదు ఇచ్చున్న లెక్చరర్ ప్రొఫెసర్గా ఉన్నంత మాత్రం నువ్వు జ్ఞానం అయిపోవు. అట్టి జ్ఞానము కన్నా మూర్ఖులకు దేవుడు ఏర్పరచుకుని ఒకవేళ తన కార్యము చేయిస్తే ఆ జ్ఞానము ఈ గొప్పవారి కన్నా, ఈ జ్ఞానవంతులైన వారి చెప్పిన మాటల కన్నా గొప్ప గొప్ప విషయములు వారు చెప్పగలరు. ఇది దేవుని యొక్క ఎన్నిక ఉన్నది. అనగా దేవుని ఎన్నిక మనుషుల యొక్క గొప్పతనం బట్టి, మనుషుల యొక్క మంచితనం బట్టి, మనుషుల యొక్క విశ్వాసము బట్టో కాదు. దేవుని యొక్క కృప బట్టి, దేవుని కార్యము బట్టి, తన విశిష్టమైన కార్యము చేయుటకు ఎప్పుడు గొప్పవారిని, ఎప్పుడు చేపలు పట్టుచున్న వారికి, ఎప్పుడు అంటే కప్పములు తీసుకునేవాడికి, అటువంటి విధముగా అనేక రకమైన మనుషులను దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసి ఆయన కార్యములు తన జనాంగం మధ్యన చేయించుటకు దేవుడు ఏర్పరచుకుంటాడు. అండ్ బేస్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ and things which are despised hath God chosen, yea, and things which are not to bring to naught things that are. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలమైన వారందరినీ సిగ్గుపడాలని దేవుడు చేయట్లేదు. బలము ఉంది అని విర్రవీగుచున్న వారికి మా తప్ప మేము ఇంకెవరు చేయలేమనే విషయంలో దేవుడు ఆయన బలహీనులను కూడా ఉపయోగించుకుని ఆయన అట్టి పని చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు న్యాయాధిపతులలో ఒకరిని ఎన్నుకున్నాడు. దాని గోత్రం చెందిన ఒకరిని ఎన్నుకున్నాడు. బలార్జుడు గొప్ప బలమున్నవాడు, దేవుని చేత బలము ఇవ్వబడినవాడు. వాని బలము ముందు ఫిలిస్తీయులు కానీ ఎటువంటి వారే కానీ వాడి ముందు నిలవలేరు. సో దేవుడు బలమైన వాడిని వాడుకున్నాడు. అలాగే అదే న్యాయాధిపతులలో పిరికివానిగా ఒకడు పారిపోయి ఒక పని చేయవలసిన ప్రాంతంలో ఇంకొక పని చేస్తూ ఉన్నాడు. వాణిని కూడా దేవుడు ఎన్నుకుని ఒరే బలార్జుడా అని పిలుస్తున్నాడు. వాడి పిరికితనముతో ఒక దగ్గర ఒక పని చేయవలసిన స్థానంలో ఇంకొక పని చేస్తున్నాడు. వాడు ఎందుకు చేస్తున్నాడంటే వాడి భయం, మిద్యనీలో వచ్చి వాడిని ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతారో, వాడి దగ్గర పంటను తీసుకెళ్ళిపోతారో అన్న భయంతో వాడు ఆ పని చేసుకుంటున్నాడు. ఆ విధముగా దాగున్న వానికి బలార్జుడా అని పిలుస్తున్నాడు. అనగా ధైర్యము సాహసము లేకుండా పిరికివానికి దేవుడు గొప్ప ధైర్యవంతుడుగా పిలిచినప్పుడు వానిలో ధైర్యము నింపుతాడు. మూర్ఖుడు జ్ఞానమైన వాని పైన గొప్ప గొప్ప కార్యం చేయలేడు. కానీ అట్టి మూర్ఖుడికి ఎప్పుడైతే దేవుడు ఏర్పరచుకుంటాడో ఆ ఏర్పాటు మేరకు జ్ఞానమున్న వాని కన్నా అత్యధికమైన జ్ఞానముతో వీడిని నింపుతాడు. అంతేగాని మూర్ఖుడుగా ఉండి జ్ఞానము చదువు లేక బైబిల్ సంకలో పెట్టుకుని వెళ్ళి నువ్వు మాట్లాడేస్తే గొప్ప గొప్ప జ్ఞానం అందరితో నీకు వినేరు. వారికి ఉన్న జ్ఞానము కన్నా పుస్తకం నుండి అనేక రకమైన తత్వజ్ఞానులు సంపాదించిన ఆ జ్ఞానంని వారు చదివి నేర్చుకుని వారు బోధించిన అట్టి జ్ఞానము కన్నా మర్మముతో కూడిన దానికి మించిన జ్ఞానము మూర్ఖుడైన నీకు నాకు అనుగ్రహించినప్పుడు అప్పుడు నీవు చెప్పుచున్న ఆ మాటలు వారు దాన్ని గ్రహిస్తారు. అప్పుడు వారు సిగ్గు పొందుతారు. మనలాగా చదువుకోలేదు, మనలాగా జ్ఞానం లేదు, మనలాగా తర్ఫీదు లేదు, అయినను ఇటువంటి జ్ఞానమైన మాట్లాడుచున్నాడు అని వారు సిగ్గు చెందుటకు దేవుడు నీలాంటి వాడిని వాడుకోగలడు. అంతేగాని మూర్ఖంగా ఉంటే ప్రతి ఒక్కరిని దేవుడు గొప్పగా వాడుకోడు. అనగా దేవుడు బలార్జును వాడుకుంటున్నాడు, బలహీనుని వాడుకుంటున్నాడు. పేతురు లాంటి ఒక జాలలను వాడుకుంటున్నాడు. పౌలు లాంటి ఒక గమలీలు యొక్క శిష్యుడుగా పేరు ప్రఖ్యాతి చెందిన పరిచయుడైన పౌలుని ఎన్నుకుంటున్నాడు. యూదా ధర్మశాస్త్రంలో ప్రవీణుని ఎన్నుకుంటున్నాడు.
సో దేవుడు ఎవరినైనా ఎన్నుకొని ఎటువంటి కార్యమైనా చేయిస్తాడు. అది ఆయన కార్యము నిమిత్తమై ఎన్నుకున్న విశిష్టమైన కార్యం చేయుటకు కొంతమంది స్పెషల్గా ఎన్నుకుంటాడు. ఒకసారి మనము ఈ ఎన్నికను, క్రీస్తు ఎన్నిక గురించి బోధిస్తున్నప్పుడు పరిచయులైన వారు, యూదులకు సంబంధించిన ఆ సమూహము ఆయన్ని పర్వతం నుంచి త్రోసివేయాలని అనుకుంటారు. ఎందుకు? ఏం చెప్పాడని వీరికి అంత కోపం వచ్చింది? ఒకసారి మనం చదువుదాం, ఆ యొక్క సందర్భంని చదువుదాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 25 నుంచి 30 వచనం వరకు చదువుదాం. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఇజ్రాయేలీలో అనేక మంది విధవరాలు ఉన్నారు ఆ కాలంలో. దేవుని జనాంగంలోనే సమాజంగా ఏర్పరచబడిన ఆ సమాజంలో అనేక మంది విధవరాలు ఉన్నారు. తన ప్రజలైన ఇజ్రాయేలీలు ఉంటుండగా, ఆ ఇజ్రాయేల్లో అనేక మంది విధవరాలు ఉంటుండగా, సీదోనుకు చెందిన ఒక విధవరాల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? సారెపాతు గ్రామంలో ఉన్న ఆ విధవరాల్ని ఎందుకు ఎన్నుకుంటున్నాడు? వీరిని ఎవరిని ఎన్నుకోవట్లేదు. సీదోనులో ఉన్న సారెపాతు విధవరాల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రవక్త అయిన ఎలీషా కాలమందు, ఇది ఏలియా కాలమంది ఇలా జరిగింది. ఏలియా ప్రార్థన చేశాడు, 3.5 సంవత్సరాల వర్షం రాలేదు. ఇజ్రాయెల్ యావత్ కరువులో బాధపడుచున్నది, భోజనం లేకుండా అల్లాడుచున్నారు. ఆ సమయంలో ఇజ్రాయెల్లో ఉన్న ఈ యొక్క సమాజంలో ఏర్పాటు అయినప్పటికీ, సమాజంగా ఏర్పరచుకున్న వారైనప్పటికీ, ఆ ఏర్పాటులో అనేకమైన విధవరాలు ఉన్నప్పటికీ దేవుడు ఏలియాని ఎక్కడ కూడా ఆ ఇజ్రాయెల్లో ఉన్న ఏ విధవరాల దగ్గరికి పంపివ్వలేదు. అన్యురాలైన సిదోను ప్రాంతంలో సారెఫాత్ అనే గ్రామంలో ఉన్న ఆ విధవరాల దగ్గరికి పంపించాడు. ఎందుకు? ఇది ఏలియా కాలంలో జరిగినది. ఎలీషా కాలంలో కూడా ఇంకోటి దేవుడు చేస్తున్నాడు. చదువుదాం ఇప్పుడు. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను, ఇజ్రాయేలీలో అనేక మంది కుష్ఠరోగులు. ఆ రోజుల్లో కుష్టి అనేది చాలా సాధారణమైన, చాలా అతి త్వరగా అంటుకునే వ్యాధి, అనేకులకు వచ్చే వ్యాధి. కాబట్టి అటువంటి స్థితిలో ఇజ్రాయేల్లో అనేక మంది కుష్ఠులు ఉన్నారు. అనేక మంది కుష్ఠులు ఉంటుండగా సిరియా దేశస్థుడైన నయమాను తప్ప, సిరియాకు చెందిన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని, మరి ఇంకెవడు యోర్దాన్లో మునిగి శుద్ధం ఎందుకు పొందలేదు? ఎలీషా ఇంతమంది ఇజ్రాయేలీలు ఉంటుండగా, ఇంతమంది కుష్ఠులు ఉంటుండగా, ఇజ్రాయేల్ అనేక మంది ఏలియా యొక్క రెండంతల ఆత్మ ఉన్న ఈ యొక్క గొప్ప ప్రవక్తని ఆయన గౌరవించి ఆయన భయపడుచున్నప్పటికీ, ఆయనకు అనేక మంది శిష్యులు ఉన్నప్పటికీ, అనేక మంది ఆ సమయంలో అనేక మంది కుష్ఠులు ఉన్నప్పటికీ ఒక కుష్టి కూడా ఎలీషా దగ్గరికి ఎందుకు రాలేదు? ఎందుకు పంపించబడలేదు? ఎలీషా ఏ కుష్టివాడికి కూడా వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు మునగమని ఎందుకు చెప్పలేదు? ఇందుకు వాడిని క్లెన్సింగ్ అనగా శుద్ధీకరణలో ఎలీషా ఇజ్రాయెల్ ఉన్న ఒక కుష్టిని కూడా ఎన్నుకోలేదు. అన్యుడైన సిరియాకు చెందిన ఆ యొక్క కమాండర్కి, ఆ యొక్క జనరల్కి అనగా ఆ యొక్క సైన్యాధ్యక్షుడికి ఆ దేవుడు ఎన్నుకుని ఆ యొక్క కుష్టి నుంచి నివారణ కలిగిస్తున్నాడు. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ విధవరాలు కాదు, ఒక అన్యురాలు. ఇజ్రాయెల్ ఉన్న కుష్టివాడికి కాదు కానీ ఒక అన్యుడికి. దేవుడు ఇజ్రాయెల్ని ఎన్నుకున్నప్పటికీ అన్యుడికి సహాయం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ని ఏర్పాటులో ఉన్నప్పటికీ ఒక అన్యురాల్ని దేవుడు పోషిస్తున్నాడు. దేవుని ప్రవక్త తన ఇంట్లో 3.5 సంవత్సరాలు ఉండుటకు కృప చూపుతున్నాడు. ఈ విషయం యేసుప్రభు చెప్పాడు. అప్పుడేమైనా చూద్దాం. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని, ఒక్క నిమిషం, సమాజ మందిరంలో యూదులు, పరిచయులు వీళ్ళందరూ ఉన్నారు. ఇటువంటి వారు పాత నిబంధనలో ఏలియా లాంటి ప్రవక్త లేడు, మోషే లాంటి ప్రవక్త లేడని బోధించున్న ఈ యూదా మతము, ఈ యూదులు అప్పుడు జరిగిన విషయమే యేసు వచ్చి అన్యురాలైన సారెఫాతునే దేవుడు ఎన్నుకున్నాడు, సిరియాకు చెందిన నామాన్ని దేవుడు కుష్టి బాగు చేశాడు, మీ ఇజ్రాయెల్ ఎవరిని చేయలేదు, ఎవరిని ఎన్నుకోలేదు అనే జరిగిన ఆ విషయమునే ఏలియా లాంటి ప్రవక్త లేడు అని నమ్మిన ఈ జనాంగమును
దాని యొక్క డబల్ పోర్షన్ అనగా రెండంతల ఆత్మ ఉన్న ఎలీషా లాంటి గొప్ప ప్రవక్తని అంగీకరించిన ఈ జనాంగమే అప్పుడు దేవుడు వారితో చేసిన పనిని యేసు కేవలము చెప్పడం వలన ఈ సమాజ మందిరంలో ఉన్న యూదులు కోపం ఎందుకు వచ్చింది? ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. ఆయన్ని తరిమి నెట్టుకుంటూ ఒక పర్వతం మీదకి ఎక్కించి అక్కడి నుంచి ఆయన్ని త్రోసివేయాలనుకున్నారు. ఎందుకు? యేసు అన్యుల గురించి, అన్యుల ఏర్పాటు గురించి చెప్తుంటే ఏర్పరచబడిన జనాంగమైన ఇజ్రాయేలీలకి అది ఓర్చుకోలేకపోయారు. అది జరిగిన విషయమే. వారి ప్రవక్తలుగా గౌరవించి, వారి ప్రవక్తలుగా వారిని సత్కరించి, వారి గొప్ప గొప్ప కార్యములని వారు యూదా మతంలో బోధించున్నప్పటికీ యెహోవా దేవుడు ఎన్నుకోబడిన, ఏర్పాటు చేయబడిన ఇజ్రాయేల్ సమాజము కాకుండా అన్యుల్ని ఎన్నుకున్నాడనే విషయము తెలియపరిస్తే ఎన్నుకున్న వానికి అసూయ కలిగింది. అది దేవుడు యేసుప్రభు చేసిన కార్యము కాదు. యేసుప్రభు ఏదైనా చేస్తే అటువంటిది వారి కోపం వచ్చి వాళ్ళని పని చేస్తే అర్థం ఉంది. ఇజ్రాయిల్ యూదుల్లో ఉన్నవాడు ఒక ప్రవక్త, ఆ ప్రవక్త లాంటి ప్రవక్త ఎవడు లేడని చెప్పుచున్న ఈ యూదా మతం వారే అప్పుడు ఆ ప్రవక్త చేసిన పనిని యేసు చెప్తే డబల్ పోర్షన్ అనగా రెండంతల ఆత్మ ఉన్న ఏలియా పైన ఉన్న ఆత్మ కన్నా డబల్ పోర్షన్ రెండంతల ఆత్మ ఉన్న ఎలీషా చేసిన పనిని చెప్తే యేసు ఆ ప్రవక్తలు ఆనాడు చేసిన ఆ పనిని చెప్తే వీరికి కోపం వచ్చి ఆయన తరిమి పర్వతం మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి తలకిందులు చేసి పడద్రోయాలనుకున్నారు. ఎందుకనగా ఏర్పరచబడిన జనాంగం మేమే, ఇంకెవరు కాదు. అలాగే నేడు క్రైస్తులైన మనమే గొప్పవారమే, నా మినిస్ట్రీయే గొప్పది, నా సంఘమే గొప్పది అని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇతరులకి మనము అంగీకరించట్లేదు. ఆనాడు పరిసయ్యులు ఏ విధంగా అయితే ప్రవర్తించారో నేడు ఇట్టి ఏర్పాటుని కానీ దేవుడు మూర్ఖులైన వారితో జ్ఞానమైన మాటలు అందింపజేస్తే, మూర్ఖులుగా ఉన్న నీతో దేవుడు పని చేయిస్తుంటే ఏర్పరచబడిన జనాంగం అయి ఉన్నప్పటికీ, దేవుని కార్యమై ఉన్నప్పటికీ దాన్ని అంగీకరించలేరు. అనగా అనేక మార్లు దేవుడు నిన్ను విశిష్టమైన కార్యము కోసము ఎన్నుకుంటే ఆ ఎన్నిక వలన నీవు లోకము చేత ద్వేషించబడతావు. కానీ అదే సమయమందు ఏర్పరచబడిన మన జనాంగమైన క్రైస్తవ్యంలోనే ఉన్న వారితోనే, గొప్పవారితోని నీవు కూడా అసూయ నీ పైన పుట్టుతుంది. లోకమును ద్వేషిస్తుంది, ఆఖరికి ఇప్పుడు సంఘము నిన్ను అంగీకరించదు. సంఘంలో ఉన్న మహాప్రవీణులు నిన్ను అంగీకరించరు. ఎందుకనగా దేవుని ఏర్పాటు అటువంటి గొప్ప కార్యమై ఉన్నది. మూర్ఖుడు అయినప్పటికీ, జ్ఞానము లేనివాడైనప్పటికీ దేవుడు తన జ్ఞానముతో నీకు నింపినప్పుడు గొప్ప గొప్పవారు, సమాజ మందిరంలో ఉన్నవారు, సంఘముల్లో ఉన్నవారు, గొప్ప గొప్ప పాస్టర్లు నిన్ను అంగీకరించరు. యేసు ప్రభుని ఏ విధంగా అయితే తలకిందులు చేసి పడడానికి ప్రయత్నించారో అలాగే నిన్ను కూడా అనగదొక్కాలని, నిన్ను పడివేయాలని ప్రయత్నిస్తారు. కానీ నీవు గ్రహించవలసింది ఏంటనగా దేవుడు నిన్ను ఎన్నుకుంటే ఎవడు ఏమీ చేయలేడు. దేవుని ఎన్నికను నీవు కానీ అంగీకరించి పరిశుద్ధాత్ముడా ఇదిగో నీ యొద్ద ఉన్నాను, నన్ను నీ యొక్క మహిమార్థమై నీ కార్య నిమిత్తమై ఏ విధంగా వాడుకోవాలో నన్ను వాడుకో అని నీవు అర్పించుకున్నప్పుడు దేవుడు నీ ఏర్పాటుతో గొప్ప గొప్ప పనులు చేస్తాడు. సో తండ్రి యొక్క ఏర్పాటు మనము ఈ 2 వారంలో నేర్చుకున్నాం. తండ్రి ఏర్పాటు, తండ్రి ఏర్పరచుకున్నను క్రీస్తు ద్వారే మనకు ఆ ఏర్పాటు అనుగ్రహించబడుతుంది. క్రీస్తు చనిపోతేనే తప్ప పరిశుద్ధాత్ముడు చనిపోయిన ఆ కార్యముని నీకు నేడు సువార్తగా ఆయన సువార్తికులతో, పాస్టులతో, ప్రవక్తలతో, అపోస్తులతో ఆయన నీకు అట్టి సువార్తని అందింపచేస్తేనే తప్ప అట్టి సువార్తని నీవు విధేయుడుగా విని విశ్వసించి దాన్ని నమ్మినప్పుడు ఆయన ఎన్నికకు నీకు కలుగుతుంది.
ఈ ఎన్నిక నీకు తెలియపరచబడాలంటే పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చెప్తాడు? తన గురించి ఏమీ చెప్పడని యేసుప్రభువు అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏదైనా చెప్తే కుమారుడు ఏమి చేసి ఉన్నాడో అదే చెప్తాడు. సో కుమారుడు వలనే ఆ ఎన్నికను, కుమారుడు చేసిన కార్యము బట్టి పరిశుద్ధాత్ముడు నేడు మన మధ్యన తన ఆత్మతో ప్రేరేపించి తన ఎన్నుకున్న గొప్ప సేవకుల ద్వారా, తన ఎన్నికైన తన యొక్క అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, పాస్టుల ద్వారా, ఉపదేశకుల ద్వారా దేవుడు ఆ యొక్క పనిని చేయిస్తున్నాడు. ఆ ఎన్నికను క్రీస్తు యేసు చేసిన కార్యము బట్టి, ఆ కార్యము ద్వారా పరిశుద్ధాత్మని ఆ యొక్క కార్యాన్ని నీకు తెలియపరుచుండగా దేవుని ఎన్నికలో నువ్వు ప్రవేశిస్తున్నావు. ఈ యొక్క ఆశీర్వాదము దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన ఆ లోకములో ఇట్టి నిన్ను, ఈ యొక్క పనిని, క్రీస్తు ద్వారా చేయబడిన ఈ పనిని పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మని యొక్క మాటని విధేయుడు అయి ఆయన అంగీకరించి ఆయన ఎన్నికగా ఉండాలని భూమిని పునాది వేయక మునిపే నిర్ణయించుకున్నాడు. నా ఎన్నిక దేవుని జగతి పునాది వేయక మునిపే మన గురించి దేవుని పని అయి ఉన్నది. దేవుని ఆలోచనలో మనం ఉన్నాము. భూమే రాకపోయినప్పుడు, ఆదామవ్వే సృష్టించబడకపోయినప్పుడే నీ గురించి దేవుడికి తెలుసు. నీవు ఆయన ఈ మాటని విని అంగీకరిస్తావు, ఈ మాటని విని విధేయత చూపుతావు అని దేవునికి తెలుసు. ఎందుకనగా నీవు కాలక్రమంలో ఉన్నావు, కానీ దేవుడు నిత్యత్వంలో ఉన్నవాడు. కాలంని చూడగలడు, భవిష్యత్తును చూడగలడు, వర్తమానం చూడగలడు, నీ పాస్ని ఒకటేసారి చూడగలడు. సో సమస్తములో ఉన్నవాడు కనుక భూమి పునాది వేయక మునిపే భవిష్యత్తు జ్ఞానము కలిగి ఉన్నవాడు. నీవు భవిష్యత్తులో ఆయన ఏ విధంగా అంగీకరిస్తావు, ఆయన ఏర్పాటులో ఏ విధంగా నీవు ఆ ఏర్పాటును ఎన్నుకుంటావనే విషయం ఆయనకు తెలుసు కనుక నీ పేరు ఆయన భూమి పునాది వేయక ముందే నేను ఎన్నుకున్నాడు. సో మనము తండ్రి యొక్క ఏర్పాటు, తండ్రి యొక్క ఎన్నిక, తండ్రి యొక్క ఎంపిక ఉన్నాము. ఇది మొట్టమొదటి ఆశీర్వాదం. వచ్చే వారం మనము రెండో ఆశీర్వాదం ప్రవేశిస్తాము. తండ్రి యొక్క రెండో ఆశీర్వాదము, తను దత్తపుత్రుడుగా మనలను స్వీకరించుట. అనగా మనము ఆయనకు పుట్టిన వారము కాదు, కానీ దత్తత తీసుకుంటున్నాడు. చాలా అద్భుతమైన కార్యములు, అద్భుతమైన విషయములు మనం పరిశుద్ధాత్మ వలన తెలుసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాఘనుడా, నీకు స్తోత్రములు. నాయనా, నేడు మాకు నీ ఏర్పాటు గురించి, నీ ఎన్నిక గురించి తెలియపరిచావు. పరిశుద్ధాత్ముడు మమ్మలను పరిశుద్ధపరచు నిమిత్తమై క్రీస్తు యేసు చేసిన ఆ శిలువ యాగంను మాకు బోధించినప్పుడు, ఆ రక్త ప్రోక్షణను మా పట్ల నాయనా మాకు నేర్పించినప్పుడు, దాని పట్ల మేము విధేయులు చూపినప్పుడు తండ్రి యొక్క ఏర్పాటులో మేమున్నామని గ్రహించుచున్నాము. నాయనా, మూర్ఖులైనప్పటికీ, జ్ఞానము లేని వారైనప్పటికీ నీవు కానీ ఎన్నుకుంటే జ్ఞానముతో నింపి జ్ఞానులకే నేర్పించి జ్ఞానమును అనుగ్రహించగలవని నేర్చుకున్నాము. ప్రభువా, సమాజముగా ఎన్నుకున్నావు. నాడు ఇజ్రాయేలుని, నేడు మమ్మల్ని కూడా ఎన్నుకున్నావు. వ్యక్తిగతంగా ఎన్నుకొని ఉన్నావు, అలాగే విశిష్టమైన కార్యముల కోసం ఎన్నుకొని ఉన్నావు. నీ ఎన్నికలో మేము ఉండుటకు నాయనా, నీవు చూపిన కేవలం నీ కృప బట్టి మేము ఎన్నుకోబడ్డామని తెలుసుకున్నాము. నీ కృపకి వందనములు. యోగ్యత లేని మమ్ములను నువ్వు ఎన్నుకున్నావు, యోగ్యకరమైన వారిగా చేయుటకు ఎన్నుకున్నావు. నీకు వందనములు తండ్రి. నీవు మాకు క్రీస్తు ద్వారా ఈ ఎన్నికను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మని వలన మనం పరిశుద్ధపరిచినందుకు నీకు స్తోత్రములు. నీవు తండ్రి యొక్క ఆశీర్వాదము క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. నాయనా, మేము వచ్చే వారము దత్తపుత్రుని యొక్క ఆశీర్వాదం నీకు నేర్చుకొనిచుండగా నీ ఆత్మతో మాకు నింపి గ్రహింపు జ్ఞానము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.